ఫైనల్గా D13లోకి ఎంట్రీ ఇచ్చారు. అంటే ఆ ఛాన్స్ ఎలా దక్కింది మీకు D13లో ఎంటర్ అవ్వడానికి? బికాజ్ మీకు ఏ కనెక్షన్స్ లేదు అన్నారు, కొరియోగ్రఫీ మీరే నేర్చుకున్నారు అన్నారు కాబట్టి లాస్ట్లీ యూ గాట్ ఇన్ టు ద D13. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్గా ఈ అన్ని రియాలిటీ షోస్ కంటే ముందు నేను ఫస్ట్ ట్రై చేసింది డిఏ. ఐ మీన్ లైక్ డి జోడీ స్టార్ట్ అయినప్పటి నుంచి బాగా ఫాలో అవ్వడం, అన్నీ బాగా ట్రై చేస్తుంటాయి అనమాట. ఇంకా అప్పుడు రాలేదు. ఇంకా ఈ జెమిని ఇంకా ఇది జీ తెలుగు షో చేసినప్పుడు ఇంకా లాస్ట్ అనుకున్నది ఏంటంటే D13లో ఇంకా ఇది ఫైనల్ ఆడిషన్. ఇంకా దీని తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ ముంబైకి వెళ్ళిపోయి ఇంకేదన్నా స్టార్ట్ చేసుకుందాం అని అనుకున్నా. ట్రై చేస్తున్నా ఇంకా ఇదే ఫైనల్ ఆడిషన్ అని అనుకొని ఇంకా ఇచ్చా. ఇంకా అది సార్ డూ ఆర్ డై సిచ్యువేషన్ అనుకున్నారు, ఒకటి ఇవ్వాలి అంటే ఫైనల్గా D13కి వచ్చేసారు. సో లైన్గా మీరు అంటే కొన్ని షోస్ అప్పుడు నార్మల్గా మీకు షెడ్యూల్స్ ఉంటాయి కదా సార్, లైవ్ పర్ఫార్మెన్స్కి కానీ దానికి ముందు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటుంది కదా, ఆ టైం లిమిట్ మీకు ఎలా దొరుకుతుంది కంటెస్టెంట్కి? ఇంకా మీకు డాన్స్ ప్రాక్టీస్ చేయాలంటే స్టేజ్ మీద ఆన్ స్టేజ్ పర్ఫార్మెన్స్ మనకు చాలా టైం ఉంటుంది. ఐ మీన్ లైక్ 1 month అలా టైం దొరుకుతుంది. షూట్కి గ్యాప్ ఉంటుంది కదా, మనకు ఆల్మోస్ట్ లైక్ 20 days 25 days టైం ఉంటుంది. వీళ్ళు మీరే సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటారా లేదంటే ప్రొడక్షన్ నుంచి వస్తుందా మీకు సాంగ్ సెలెక్షన్? మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి చెప్తే ఐ మీన్ లైక్ వాళ్ళు ఆ లేబుల్ ఉందా లేదా మనకు అన్ని క్లారిటీగా చూసుకొని వాళ్ళు ఇస్తారు. అంటే చాలా మంది కంటెస్టెంట్స్ ఉంటారు కదా, మీకు వాళ్ళకి సేమ్ సాంగ్స్ రాకుండా ఉండడానికి ముందే మీరు ఇస్తారా అనేసి? ఓకే, క్రాస్ చెక్ చేసుకుంటారు. అంటే లాస్ట్ షెడ్యూల్ అవి రిపీట్ అయ్యాయా లేకుంటే అదే సీజన్ లో ఇంకెవరన్నా చేసేసారా?